మేమందరం అయితే ఇప్పుడు నాగరాజ్ తోపు వెళ్తాం అనమాట. నాగరాజ్ తోపు అన్నారు కానీ ఏం తోపు లేదనమాట ఇక్కడ. చూడండి, మీరే చూడండి. మాకు ఆటో దొరకడానికే చాలా టైం పట్టింది. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది సైడ్స్ నా. సో మీకు మినీ కేరళ అని శివాని ఫీలింగ్ అనమాట అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు కాసేపు ఫీల్ అవ్వండి అంతే. సో పర్లేదు, మరి మన ఒంగోలు అంత కాకపోయినా బాగానే ఉంది. బాగా చెప్పాను శివాని. చేపల రైలు. సో ఇప్పుడు శివాని వాళ్ళ ఊరు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అందరూ వినండి. డోంట్ కాల్ మీ. ఓకే, దెన్ యూ అండర్స్టాండ్ రైట్? ఓకే, బాగుంది. అంతా చుట్టూరు చెత్త. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే శివాని ఊరంతా చుట్టాలే ఉండాలి. సో శివానికి ఉన్నదే 4 ఇల్లులు. మళ్ళీ ఈ ఊరిని అక్షయకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్క అయితే మాకే ఇచ్చిందనమాట టాస్క్, ఇల్లు కనిపెట్టండి ఎక్కడో అని చెప్పి. గొంతుల్లో సందుల్లో తిప్పుకుంటూ వెళ్ళింది. సంజన అయితే ఇంతకుముందు వచ్చింది శివాని వాళ్ళ ఇంటికి. ఆమె అయితే దగ్గరలోనే ఉంటుంది కాబట్టి, బట్ తనకు కూడా గుర్తులేదంట సరిగ్గా ఇల్లు దారి అయితే. శివాని వాళ్ళ ఇంటి ముందు అయితే చాలా చెట్లు ఉన్నాయి. సో శివాని వాళ్ళ ఊరు చాలా బాగుందనమాట. అనుకున్నదిగా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందన్నమాట. బయట నుంచి చూస్తే ఏదో అన్నీ ఏం అనిపించలేదు, కానీ ఇక్కడ చాలా చింతకాయలు రా. శివాని వాళ్ళ ఇంటి దగ్గరే చింత చెట్టు కూడా ఉందన్నమాట. సో నేనైతే అక్కడికి వెళ్ళిపోయాను. కొన్నన్నా కోద్దామని చెప్పి అవి అయితే చేతికి అందుతున్నాయి. సో నేనైతే కొన్ని చింతకాయలు కోసాను. మా వాళ్ళేమో కింద నుంచొని ముచ్చట్లు అనమాట. ఇలా ఫ్రెండ్స్ తోటి పల్లెటూరులో తిరుగుతుంటే చాలా బాగుంటుంది. అలా అన్ని దగ్గర పాసిబుల్ అవ్వదు అనమాట. మా ఊరి దగ్గర అయితే అస్సలు పాసిబుల్ అవ్వదు. జనాలంతా విచిత్రంగా చూస్తుంటారు. వీళ్ళ ఊరైతే చాలా ప్రశాంతంగా, జనాలు ఎక్కువ లేరు కాబట్టి మనం నచ్చినట్టు తిరగచ్చు అనమాట. ఫస్ట్ అయితే నాకు అదే నచ్చింది. ఇంకా ఆంటీ మా కోసం అయితే బిర్యానీ చేసింది, చికెన్ చేసేసింది. గట్టిగా కుమ్మేసాం. వీళ్ళు ఎవ్వరు తినలే, నేను ఒక్కదాన్నే పంది లెక్క తిన్నాను. అండ్ ఈ పువ్వుల గురించి వస్తే అక్క ఆర్డర్ అంట ఢిల్లీ వెళ్ళేటప్పుడు, ఈసారి ఇంటికి వచ్చేటప్పటికల్లా ఇంటి ముందు అన్ని పువ్వులు ఉండాలని చెప్పి. అక్క కాలేజ్కి వచ్చేటప్పుడు ఎప్పుడు కనకాంబరాలు పెట్టుకొని వచ్చేది. మేము ఎక్కిరిస్తూనే ఉండేవాళ్ళం అనమాట ఏంటి అని చెప్పి. కానీ ఆంటీ వచ్చిన ప్రతిసారి పెట్టేది. చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. అక్క ఆర్డర్ చేసిందని చెప్పి ఆంటీ రోజు వాటర్ పోసి వాటిని పెంచిందంట. ఇదేనమాట నాగరాజ్ తోపు. ఇదే స్టార్టింగ్ పొజిషన్. ఈ టెంపుల్ ఏం టెంపుల్ శివాని? మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇంత బ్యూటిఫుల్ ఊరికి మమ్మల్ని తీసుకొచ్చింది శివాని అనమాట. 6 years నుంచి వెయిట్ చేసాం లిటరల్లీ ఈ ఊరికి రావడానికి. ఫైనల్గా ఇప్పుడు పాసిబుల్ అయిందనమాట. ఊరైతే చాలా అంటే చాలా బాగుంది. చింతకాయలు కూడా బాగున్నాయి అనమాట. దట్స్ ఇట్. శివాని వాళ్ళ ఊరు ట్రిప్ అయిపోయింది అనమాట. అలా 2 days నెల్లూరులో బాగా ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్తో చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకొని వచ్చామన్నమాట. ఫైనల్గా మేమైతే ఇంకా మా ఇళ్ళకి స్టార్ట్ అయిపోయింది. దట్స్ ఇట్. బాయ్ బాయ్.